స్థానిక సంస్థలకు సంబంధించి నిన్న ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిందో రిజర్వేషన్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 42% హామీ ఇచ్చిందో, బట్ నిన్న ఎన్నికల సంఘం ప్రకటించిన పరిస్థితి ప్రకారం చూస్తే బీసీలకు సంబంధించి 17% కూడా మించట్లేదు రిజర్వేషన్ అని చెప్పేసి తేలిపోయింది. నిన్నటి నుంచి బీసీ సంఘాలన్నీ బగ్గుమంటున్నాయి. అసలు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్ కృష్ణయ్య ఉన్నారు ఎంపీ. సార్ ఏం చెప్తారు? 42% రిజర్వేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి బీసీలు నమ్మించింది. ఫైనల్‌గా 17% మాత్రమే రిజర్వేషన్ అయితే అమలయ్యేటట్టుంది. ఏం చెప్తారు? పార్టీ బీసీలకు నమ్మక ద్రోహం చేసింది, కావలసే ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తుంది. 42% అని కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. తర్వాత ఎన్నికల వాగ్దానంలో కోట్ల కరపత్రాలు చేసి ఇంటింటికి ప్రచారం చేసింది. ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చినాక మేము 42% అని ప్రతి సభలో చెప్పిండు. ప్రతి క్యాబినెట్లో తీర్మానం 2 సార్లు క్యాబినెట్లో తీర్మానం చేసిర్రు, అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు, జీవో తీసిర్రు, జీవో నెంబర్ 9. ఇప్పుడు బీహార్ ఎన్నికలకు కాగానే మళ్ళీ 23కు తగ్గిస్తూ 22కు తగ్గిస్తూ జీవో నెంబర్ 46 చేసారు. ఇదంతా బీహార్లో గెలవాలి, ప్రచారానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేసేదే తప్ప కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. 46కు పెంచాలన్న చిత్తశుద్ధి, అంకిత భావం పార్టీకి లేదని అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు రూఢి అవుతుంది. ఎట్లా అంటే వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం తీసుకుపోయి అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి చర్చలు జరపాలి కదా, జరపలేదు. ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు. ఏం బీసీ సంఘాల వీళ్ళు ధర్నా చేయడానికి ఓ ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో ధర్నా చేస్తాడు అంటే ప్రచారంకే ప్రాధాన్యత ఇచ్చిండు తప్ప, నమ్మేయడానికే మభ్యపెట్టడానికి ట్రై చేసిండు తప్ప అమలు చేయాలనే చిత్తశుద్ధి లేదు. రెండో విషయం మీకు ఇంకోటి, పార్లమెంట్ లోక్సభలో ఇండియా కూటమి కాంగ్రెస్ లెడ్ అంటే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి 236 మంది ఉన్నారు. ఒక్క నెల రోజులు గత పార్లమెంటు నెల రోజులు నడిచింది. ఒక్క రోజన్న పార్లమెంట్లో ప్రస్తావన ఓడ్చేరి అని బీహార్ ఇష్యూ లోపల నెల రోజు బహిష్కరించారు. బీసీల గురించి 2 రోజులు ఒక్కరోజు ఎందుకు బహిష్కరించలేదు? ఇదే నా వీళ్ళ చిత్తశుద్ధి అని నేను ప్రశ్నిస్తున్నా. అదే కాకుండా హైకోర్టులో వీళ్ళు బలమైన అడ్వకేట్లను పెట్టి వాదిస్తామన్నది. ఏ బలమైన అడ్వకేట్ వచ్చారు? ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎవరో ఢిల్లీలో ఒక ఆయన వీళ్ళ ఎంపీ ఫోన్లో ఆన్లైన్లో మాట్లాడిండి అంతే. ఒక 10 మంది అడ్వకేట్లను పిలిపించి బలంగా ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తే ఉంటుండే ఒకటి. ఇప్పుడు ఇది కోర్టులో నడుస్తుంది. ఈ కేసు కోర్టులో నడుస్తుంది, కొట్టేయలేదు. ఇవి ఎన్నికలు జరపవలసిన అవసరం ఏముంది వీళ్ళకు? రెండవది, అప్పుడే వాళ్ళు దీని మీద ఎన్నికలు జరపవచ్చు పాత పద్ధతులని కోర్టుని అడిగి పర్మిషన్ ఎందుకు తీసుకున్నారు? ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకు 42 అమలు చేయాలని చిత్తశుద్ధి లేదని క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ పని పట్టవలసిందే. అందుకే ఈరోజు మళ్ళా 42 నుంచి 23కు తగ్గించారు, జీవో తీశారు. అమలు చేసేటప్పటికల్లా 17% చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 473 గ్రామ పంచాయతీలు ఉంటే 23 బీసీలకు ఇస్తారు. 23 అంటే అది ఎంత శాతం అవుతుంది? 9%, 10%. ఖమ్మం భద్రాచలంలో 9-10%, 23% లేదు, 22% లేదు. చాలా మండలాల్లో దాదాపు 30 మండలాలలో ఒక్క సర్పంచ్ పదవి బీసీలకు దక్కలేదు. అనేక వార్డు మెంబర్లలో అన్యాయం జరిగింది. ఇట్లా అడుగున అన్యాయం జరిగింది. చాలా మోసం చేశారు, దగా చేశారు. ఇది వీళ్ళ పద్ధతి. కాబట్టి వీళ్ళకు తగిన గుణపాఠం నేర్పాలి. అందుకే ఈరోజు హైదరాబాద్తో సహా జిల్లాల్లో, తాలూకాల్లో నిరసన దీక్షలు, ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి. వీళ్ళని వంగబెట్టి 42 పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రశ్న లేదు. అంటే మొదటి నుంచి ఆర్ కృష్ణయ్య కానీ లేకపోతే జాజల శ్రీనివాస్ గౌడ్ కానీ చాలా బేషరతుగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు వాళ్ళ కళ్ళు తెరిచాయని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించిన బీసీ నేతలు చెప్తున్నాం. మేము మొదటి నుంచి చెప్తున్నాం 9th షెడ్యూల్ తప్ప వేరే మార్గం లేదని చెప్పిన ఆర్ కృష్ణయ్య, జాజల బీఆర్ఎస్ వాళ్ళకి కూడా బుద్ధి ఉండాలి. ఆ మాట మాట్లాడితే 9th షెడ్యూల్లో పెడితే అవుతుందా? ఆర్ కృష్ణయ్య పోయి ఆయనకు సపోర్ట్ చేసినా, పాలాభిషేకం చేసినా, కొట్లాడుతున్నా, జీవో తీసినప్పుడు జీవో తీయాలని చర్చలు జరిపిన. బీఆర్ఎస్ వాళ్ళ మాట మాట్లాడితే వాళ్ళ జాతకాలు వేయవలసి వస్తుంది. ఎవరు మాట్లాడితే కూడా బీఆర్ఎస్ఏ తప్పు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇంకా తప్పు చేసింది.
మేము కాంగ్రెస్ తోటి కొట్లాడి తీపిచ్చినాం ఇది. ఎవరు బిచ్చమని ఇది కాదు. ఇప్పుడు కూడా కొట్లాడుతున్నా. వేరేళ్ళ విషయం నాకు వద్దు. దాని మీద నేను చర్చ చేయ. పాలాభిషేకం ఎవరు చేసిండ్రు, ఎవరు ఢిల్లీలో వాళ్ళు ధర్నా చేసిండ్రు, నేను పోయిండా వాళ్ళ దగ్గరికి? అది కాదు వేదిక. అవన్నీ బీసీలకు ఎవడున్నా నేను కార్యసాధకుడిని. తిట్టను, విమర్శించను. పని నాకు కావాలి, కార్యం 42% కావాలి, చట్టసభలో రిజర్వేషన్లు కావాలి. ఇవన్నీ ఇప్పుడు బీసీలకు వస్తున్న బెనిఫిట్స్. మీరు టాపిక్ తెచ్చారు చెప్తున్నా. హాస్టల్ ఎవరు పోరాడుతూ వచ్చినాయి? నేను కొట్లాడుతూ వచ్చినాయి. 6,000 హాస్టల్ దేశంలో ఎక్కడన్నా ఉన్నాయా? దళితులు బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేవు. గురుకుల పాఠశాల సిస్టమ్ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదా? నేను పట్టించిన 82లో విజయభాస్కర్ రెడ్డి. అంచెలంచెలు ఈరోజు 2 రాష్ట్రాల్లో 1500 అయినాయి. అది నా యొక్క పోరాట ఫలితం. ఫీజుల రియంబర్స్మెంట్ పథకం ఎక్కడన్నా కంట్రీలు ఉందా? లేదు. నేను కొట్లాడి 5 రోజులు అమర నిరాదీర్చి పోరాడిన. అంతేకాదు ఇప్పటి వరకు 50 ఏళ్ళల్లో 16,000 ధర్నాలు చేసిన ఉద్యమాలు, మీటింగ్లు, అది చిన్న విషయం. అది మామూలు రొటీన్ అనుకుంటాం. 2,000 మందితోటి 78 సెప్టెంబర్ 20 నాడు అసెంబ్లీ లోపలికి పోయి తుక్కు తుక్క వలగొట్టా. అంత సాహసం ఎవరైనా చేసిరా? ఎందుకు చేసినాం? జాతి కోసం చేసినాం. అదేవిధంగా 1982లో డిసెంబర్ 21, 22 నాడు 21 ఇన్ని చేసిన ఆర్ కృష్ణయ్య మరి రేవంత్ రెడ్డి ట్రాప్ లో ఎందుకు పడ్డట్టు? మొదటి నుంచి రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేసినట్టు అని అడుగుతున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి దగ్గర పని తీసుకుని పోయి మాట్లాడి పని చేయడానికి పోతే ట్రాప్లో పడ్డట. బుద్ధి లేని ఉన్న మాట్లాడతారు అట్లా. నేను అట్లా నా మాటకు నాయన ఇప్పుడు జీవో ఎవరు ఇవ్వాలి? చర్చలు ఎవరు చేయాలి? రేవంత్ రెడ్డే కదా. ఇంకెవరైనా అపోజిషన్ వాళ్ళ దగ్గరికి, రోడ్డు మీద ఉన్న దగ్గరికి పోతున్నా? ఆయన దగ్గరికి పోయి ఆయనతో మాట్లాడి చర్చలు చేసే జియో నెంబర్ ఎట్లొచ్చింది? నేను మాట్లాడి రాజ్యాంగంలో మీకు పవర్ ఉంది, ఇట్లా చూడండి అని చెప్తేనే జియో ఇచ్చాడు. ఆయనకేం పిలిచి బహిరంగ సభ పెట్టి సన్మానం చేయలేదు కదా. ఆయన మొత్తం 42% అమలు చేస్తే సన్మానం చేస్తుంది. అది ఒక సలహాలని డిస్కస్ చేయడానికి పోయినా డిస్కస్ చేస్తాం. ఇంక మళ్ళీ కూడా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పోతాం, డిస్కస్ చేస్తాం. ఫైటుకు ఫైటే, చర్చకు చర్చే. మేధావులంతా ఒక దిక్కు చెప్తున్నారు, మీరు ఒకలాగా చెప్తున్నారు. ఒక చిన్న ప్రోగ్రాం మేధావులు అనేటోళ్ళకు ఒకసారి కళ్ళు తెరిచి మాట్లాడాలి. ఇన్ని రోజులు నేను 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా, అనేక స్కీములు పెట్టించిన, సమాజంలో మార్పు తీసుకొచ్చిన. మేధావులు ఎక్కడ పోయినారు ఆ రోజంతా? మేధావులు వాళ్ళు సాధించింది ఒకటి చెప్పమని. నా పేరు మీద 2,000 జీవోలు ఉన్నాయి. ఈరోజు హాస్టళ్ళు నా పేరు మీద ఉన్నాయి, గురుకులాలు నా పేరు మీద ఉన్నాయి. వాటిని మేధావులు వక్రీకరిస్తారు. స్కాలర్షిప్ల కృష్ణయ్య, హాస్టళ్ళ కృష్ణయ్య, గురుకులాల కృష్ణయ్య. ఇది ఆ మేధావులు మాట్లాడేది. ఆ మేధావులు ఏడాది వచ్చిండ్రు. ఈరోజు సమాజంలో ఇంత మార్పు వస్తుంటే ఏ మేధావులు కొట్లాడినరు? మేధావులు మాట్లాడుతున్నారు. ఇంత చైతన్యం వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? ఈరోజు లేబర్ దొరుకుతలేరు తెలంగాణలో. ఎవరి వల్ల? మేధావులు, అగ్రకుల మేధావులు చెప్తున్నారు. టీవీలో డిబేట్లలో చూస్తున్నారు. మన నిశ్శబ్ద విప్లవకారుడు కృష్ణయ్య అని అగ్రకుల మేధావులు చెప్తుంటే, మన మేధావులు స్కాలర్షిప్ల కృష్ణయ్య, హాస్టళ్ళ కృష్ణయ్య. హాస్టళ్ళు, స్కాలర్షిప్లే సమాజంలో మార్పు తెచ్చాయి. గురుకులాలలో చదువుకొని హాస్టల్లో చదువుకుంటే ఈరోజు లేబర్ దొరుకుతలేరు. ఇప్పుడు మన దగ్గర 10 ఏళ్ళ కింద, 5 ఏళ్ళ కింద లెక్కది రోడ్ దశ దగ్గర, అపార్ట్మెంట్ గట్టి దగ్గర ఏ లేబర్ ఉన్నారు? పాలమూరు, రంగారెడ్డి, ప్రకాశం, శ్రీకాకుళం లేబర్ ఉన్నారు. ఇప్పుడే లేబర్ ఉన్నారు మనతో. చెప్పు, బీహార్, రాజస్థాన్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్. ఎందుకు మనది లేబర్ ఎక్కడ పోయారు? అందరు చదువుకుంటున్నాం. మేధావులకి ఇది కనిపిస్తలేదా? కళ్ళకి కనిపిస్తలేదా? అది వాళ్ళ రాతలలో రాయరు ఒక్కరోజు. చాలామంది మేధావులు అనేక వ్యాసాలు రాస్తారు. ఎప్పుడో పూలే గొప్పడు సంస్కర్త. ఎవరెవరో చరిత్రలో లేని వాళ్ళు కూడా రాస్తారు. నేను ఇంత పోరాడి పెట్టించింది ఒక్క రాయరు. ఎందుకు ఈర్ష? ఎందుకు ఇంత ద్వేషం? ఎందుకు ఇంత కుల వివచ్చ? అర్థం ఉండాలి కొద్దిగా. సమాజంలో అవతల సిపిఐలు పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు. అంటే బీసీలకు బీసీల ద్రోహులు అంటున్నారా, లేకపోతే బీసీ మేధావులు మిమ్మల్ని గుర్తించలే అంటున్నారా? ఏం చెప్తున్నారు? నేను వాళ్ళ విచక్షణకు వదిలిపెడతా ఆ విషయం. కానీ ఇంకా మీరు వాస్తవాలు గ్రహించండి అని వాళ్ళకి చెప్తున్నా. ఈ చైతన్యం ఇప్పుడు చూడు. ఒక్కటే మాట, నేను రిజర్వేషన్ల మీద మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో కేసు కొట్టేసినాయి హైకోర్టు. స్టే ఇచ్చినాయి, కొట్టేసినాయి. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అక్కడ చిన్న ధర్నా, చిన్న ప్రొటెస్ట్, నిరసన జరిగిందా? జరగలే. మన దగ్గర
ప్రొటెస్టులు ధర్నాలు రోజు జరుగుతున్నాయి, బంద్ జరిగింది చరిత్రాత్మకంగా. ఇంకా అనేక మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధమవుతున్నాం. ఇంత చైతన్యం రావడం వెనుక అందరం చేస్తేనే అయింది. ఈ మేధావులు కూడా గుర్తించాలి. మేధావులు మీరు చేయండి కానీ బురద జల్లే ప్రోగ్రాం చేయొద్దు అని నేను అంటా. వాస్తవాలు గుర్తించాలి. పిల్లలు మేధావులు కానీ ధనవంతుల పిల్లలకు హాస్టల్ అవసరం లేకపోవచ్చు, స్కాలర్షిప్ అవసరం లేకపోవచ్చు, ఫీజుల రియంబర్స్మెంట్ అవసరం లేకపోవచ్చు, గురుకులాల సీట్లు అవసరం లేకపోవచ్చు. ఊళ్ళల్లో ఉన్న పేదలకు అవసరం లేదా? వాళ్ళు ఎట్లా చదవాలి? వాళ్ళు ఏడు నుండి చదవాలి? అవి లేకపోతే ఎట్లా చదువుతారు వాళ్ళు? అసలు అట్లా అలా చదివిన వాళ్ళు డాక్టర్లు రైతున్నారు, కలెక్టర్లు రైతున్నారు, ఇంజనీర్లు రైతున్నారు. మరి వీళ్ళు నేనేంటిదంటే నా దగ్గర కొంత మొత్తం ఉద్యమాల మీదనే దృష్టి పెడతా. ఎవరైనా వేదోళ్ళని మీటింగ్ పెడితే మేధావులను వీళ్ళందరినీ పిలుస్తారు, పెద్ద పెద్ద లీడర్లు. నాకేమో బిజీగా ఉండడం, రోజు 500 మంది వస్తారు నా దగ్గరికి. వాళ్ళ కష్టాలు చెప్పుకునేకి వస్తారు. వాళ్ళకి లెటర్లు రాయాలి, కాలేజీలో ఫీజు కన్సెషన్, మేనేజ్మెంట్లలో సీట్లలో డొనేషన్ ఉండకుండా చూడడం, ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళకు, గవర్నమెంట్ హాస్టళ్లకు, గవర్నమెంట్ గురుకులాలకు లెటర్లు రాయడం, పోలీస్ స్టేషన్ల ప్రాబ్లమ్స్ మీద రోజు అదే బిజీ మీద ఉంటా. ఏదన్నా టైం దొరికితే వెంబడి ఉద్యమాలు, ధర్నాలు, మీటింగ్లు ఉంటాయి. అందుకే నేను చాలామందితోటి టచ్లు ఉంటా. మస్క కొట్టేది రాదు. అందువల్ల వాళ్ళ కోపం ఉంటుంది. అరే మమ్మల్ని అందరూ విడుస్తాడు కృష్ణ, వీడు పలకరి మాట్లాడాడు, ఆ కోపం ఉంటుంది. ఆ కోణంలో చూడొద్దు. నేను అగ్రకులాలను విడుస్తాను. అగ్రకులాలను ప్రశంసిస్తున్నారు ఎందుకు? సమాజంలో నిశ్శబ్ద విప్లవం తెచ్చిండు కృష్ణయ్య అని నిశ్శబ్ద విప్లవకారులని వాళ్ళు అంటుంటే, మన వాళ్ళు స్కాలర్షిప్ల కృష్ణయ్య, హాస్టల్ల కృష్ణయ్య. ఏమనిపిస్తుంది? అట్లంటే బాధ అనిపిస్తుందా? ఇంత పోరాటం చేసినప్పుడు నేను ఉద్యమకారుని బాధపడా, ఇంకా ఛాలెంజ్గా తీసుకొని ఇంకెక్కువ ఫైట్ చేయాలి. నన్ను ఇంకెక్కువ నన్ను గుర్తించేటట్టు పోరాడాలి. సమాజంలో ఇంకా మార్పు తీసుకురావాలి. ఎందుకు? నాకు స్వార్థం లేదు. నేను ఎందుకు బాధపడతా? ఇప్పుడు సంపాదించుకోవాలంటే అధికార లాలస ఉన్నోనికి ఉంటుంది ఏదన్నా. నాకు రెండు లేకపోయా. దీని మీద ఖర్చు పెట్టేది తప్ప సంపాదన లేదు. ఏమైనా డొనేషన్ అడిగా ఎవడని ఇచ్చేటోడు అయితే ముందుకు రాడు బీసీకి. అందుకే నాకు ఎందుకు బాధపడతా? బీసీ సంఘం నేతగా ఆర్ కృష్ణయ్య ఓకే పనిచేస్తున్నారని చెప్తున్నారు. మరి బీజేపీ ఎంపీగా ఆర్ కృష్ణయ్య ఏం చేస్తారు? 42% రిజర్వేషన్ సంబంధించి కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది. కనీసం ప్రధానమంత్రి దగ్గరకో లేకపోతే మంత్రుల దగ్గరకో ఈ విషయాన్ని ఎప్పుడైనా తీసుకుపోయినరా, లేకపోతే ఏం చెప్తారు? నేను పార్లమెంట్లో మాట్లాడే ప్రతి సందర్భంలో అవకాశం వచ్చినప్పుడల్లా బీసీల గురించే మాట్లాడుతున్న ఒక కంప్యూటర్లో బటన్ కొడితే మీకు కనిపిస్తుంది. చూస్తే ఏది మాట్లాడినా బీసీలు నిరుద్యోగులే. రెండవది, ఈరోజు కులగణన జరుగుతుంది. గతంలో ఏ పార్టీ, నేను సుప్రీంకోర్టులో కేసు వేసా. ఎవరైనా సుప్రీంకోర్టులో కేసు వేసారా? లేదు. నేను వేసిన కులగణన మీద వేసిస్తే కేంద్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు లేదు. పోయి మోడీ అనేక సార్లు ధర్నా చేస్తా. మోడీని కలిస్తే అమిత్ షాతో కూడా మాట్లాడు, హోమ్ మినిస్టర్ పరిధిలో చెప్తే పోయి కలిసిన ఆయన మాట్లాడి ఒప్పించిన. 76 ఏళ్ళ గతంలో కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ పరిపాలించారు. కులగణన ఎందుకు చేయలేదు వాళ్ళు? మీరు చెప్పండి, ఎందుకు చేయలేదు? ఇది ఒక చరిత్ర. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత కావాలని 4 ఏళ్ల కిందనే ప్రభుత్వంతో మాట్లాడిప్పించాను. అంతేకాదు, ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ సెంట్రల్లో లేదు. కూడా మాట్లాడి ప్రధానమంత్రి ఒప్పించి జస్టిస్ రోహిణి కమిషన్ నేపించి ఏబిసిడి వర్గీకరణ చేపిస్తున్నాం. ఇట్లా అనేకం. ఇప్పుడు కులగణన అయిన తర్వాత మీరు చరిత్రలో ఎవరు చూడని విధంగా విప్లవం జరుగుతుంది. మీరు చూస్తున్నారు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఎట్టి చేయడానికి ఎక్కడ లేకుండా మనతోనే ఉంది ఆ ఉద్యమం. వేరే స్టేట్లు ఎందుకు లేదు? బీసీలో చైతన్యం ఉండదు. చేస్తే వారు ఈర్ష్య దేశం. ఇప్పుడు నేను ఏది చేస్తే దాని మీద ఏం చేస్తారు? అది మార్చుకోవాలి. అందరం కలిసి చేద్దామంట. ప్రతి ఒక్కరు రండి. నాకు టైం లేకడో పిలువ, లేకపోతే ఏదో వేరే బిజీ ఉండి పిలవకపోవచ్చు. కానీ పెద్ద మనం సాధ్యమైతే పార్టీలకు అతీతంగా బీసీలు అందరూ ఒక్కటైతారా? 42% రిజర్వేషన్ సాధించుకుంటారా? ఎందుకంటే మీరు ఒక పార్టీలు ఉంటారు, ఇంకో బీసీలు కొందరు పార్టీలు ఉంటారు. పార్టీలకు అతీతంగా సాధ్యమైతే అందరూ ఒక్క స్టేజ్ మీదకి రాగలుగుతారా? మొన్న అన్ని కుల సంఘాలు మీటింగ్ అయింది ఓటర్ల అశోకల. అక్కడ ఏం మాట్లాడారు అందరూ? కృష్ణన్నను పార్టీ కోణంలో చూడము. 50 ఏళ్ళ జీవితమైనది. ఏ పార్టీ జెండా మోయలేదు, ఏ పార్టీలో పని చేయలేడు. 50 ఏళ్ళలో కూడా ఇన్ని ఉద్యమాలు చేసినా ఏ పార్టీ కోసం ఉద్యమాలు చేయలేదు.
బీసీల కోసమే చేసిండ్రు. బీసీ నాయకుడిగానే మేము చూస్తాం. ఇప్పుడు బీజేపీ కూడా నన్ను ఎక్కడ గుర్తించింది, ఎట్లా? ఈయన బీసీల కోసం బాగా సేవ చేస్తున్నాడు, కమిట్మెంట్ ఉన్న నాయకుడు, నిబద్ధత ఉన్న నాయకుడు అని పిలిచి ఆ పార్టీలో మెంబర్గాను ఆ పార్టీకి సేవ చేయలేదు. అయినా మోడీ, అమిత్ షా పిలిచి నా యొక్క సేవను గుర్తించి పిలిచి టికెట్ ఇచ్చారు. అంటే బీసీకి మాట్లాడినప్పుడు కూడా చెప్పిన, నేను బీసీలకు చేస్తా అంటే నీకు బీసీలకు చేస్తున్నందుకే ఇస్తున్నాం అని అన్నారంటే వాళ్ళ కమిట్మెంట్ బీసీల మీద ఉన్నట్టే కదా. నేను కరడి కట్టిన బీసీవాదిని, నాకు పిలిచి ఇస్తుందంటే అర్థం ఏంటిది? వాళ్ళకి ఆ వాదన ఉన్నట్టు. ఫైనల్గా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ కూడా మరో తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం చేపడుతుందని చెప్తున్నారు, మిమ్మల్ని కూడా కలుపుకోబోతామని చెప్తున్నారు. కలుస్తారా? వాళ్ళతో కలిసి పోరాటం చేస్తారా? ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు అన్ని పార్టీల మద్దతుతోటి బీసీ ఉద్యమాన్ని మేము చేయాలని అనుకుంటున్నాము. మేము ఉద్యమం చేస్తున్నాం, ఆ ఉద్యమం ముందుకు తీసుకుపోతాం. మేము వాళ్ళ అవసరం ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటాం, అన్ని పార్టీల సపోర్ట్ తీసుకుంటాం. ఇప్పుడు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలంటే అందరి సపోర్ట్ కావాలి, బీజేపీ కావాలి మెయిన్గా. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల సపోర్ట్ కావాలి మనకు. కూడగడతారా దేశవ్యాప్తంగా పార్టీలకు సంబంధించి? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ ఒక ఉద్యమం చేసినప్పుడు తెలంగాణకు సంబంధించి అన్ని పార్టీల మద్దతు కూడగట్టిండు, అన్ని పార్టీల దగ్గర పోయిండు. బట్ కాంగ్రెస్ ఆ తరహాలో చేయలేదు. మరి ఒకవేళ మీరు ఆ తరహాలో ఏమన్నా అన్ని పార్టీలకు సంబంధించి మద్దతు ఏమైనా కోరుతారా? 40% రిజర్వేషన్ సంబంధించి నాకు కార్యసాధన ముఖ్యం. ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాం. ఎవరిని వద్దనేది ఉంటుంది, తప్పనిసరి అందరి మద్దతు కావాలి. అందరం కలిసి చేయడానికి, అందరితో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా బీసీ 40% రిజర్వేషన్ సాధించేంత వరకు రోజుకో తరహాలో పోరాటం ఉంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మన పక్కన బీసీలకు సంబంధించి 40-50 ఏళ్ళుగా కొట్లాడుతున్నా, బట్ నా మీద బీసీలే అనవసరంగా మాట్లాడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. అయినా నాకు వాళ్ళ మీద ఏం కోపం లేదు. కొందరు మేధావులు కావాలని ఈర్ష్యతో మాట్లాడుతున్నారు, అది నేను చాలా వరకు గమనిస్తున్నాను. కేవలం బీజేపీ పార్టీ నేను బీసీలకు చేస్తున్న సేవలను గుర్తించే అటు మోడీ కానీ అమిత్ షా కానీ పిలిచి మరి నాకు ఎంపీ స్థానం కట్టబెట్టారంటేనే బీజేపీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అయితే మోసం చేసింది. 17% రిజర్వేషన్ పేరుతో 17% రిజర్వేషన్లతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి మాత్రం చాలా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి. ఖచ్చితంగా బీసీలంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాలని చెప్పేసి, సో బీసీల ఉద్యమానికి నేను ఎప్పుడు పెద్దన్నగానే ఉంటానని చెప్పేసి ఆర్ కృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.